ఖమ్మం నియోజకవర్గ చిరకాల స్వప్నమైన మంచుకొండ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు కల సాకారమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో భోగినాడే పనులకు శంకుస్థాపన జరగనుంది. రఘునాథపాలెం మండలం వెంకటయ్యపాలెం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లిఫ్ట్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. జిల్లా మీదుగా సాగర్ ఎడమ కాలువ పారుతున్న ఖమ్మం అర్బన్ రఘునాథపాలెం మండలంలోని భూములకు సాగునీరందిందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి సరే బిడ్డ మీరే ముందు నియోజకవర్గ సాగునీటి కష్టాలు తీర్చేందుకు గతంలో వివి పాలెంలో ఎత్తిపోతల పథకం చేపట్టినా అది మూలన పడింది. బుగ్గవాగు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో మంచుకొండ ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా వెంకటయ్యపాలెం వద్ద సాగర్ కాలువ నుంచి మంచుకొండ వరకు 9 కిలోమీటర్ల దూరం ప్రధాన పైప్ లైన్ను నిర్మిస్తారు. మరో 30 చెరువులకు సాగునీరు అందించేలా మరో 25 కిలోమీటర్లు లింకు పైపులను వేస్తారు. ఇక తద్వారా 2400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టు వ్యయం కింద 66 కోట్లు మంజూరయ్యాయి. నీటిపారుదల అధికారులు టెండర్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప చెప్పండి. వైశాలి ఎట్టకేలకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం అయితే ప్రారంభించారు తుమ్మల. దాంతో పాటు 32/11 kV సబ్ స్టేషన్ కూడా ప్రారంభించారు. దశాబ్దాల సాగునీటి కళ సాకారం చేస్తూ ఈ రోజు కృష్ణమ్మ అయితే పరవలు తొక్కుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఈ కళ ఆయనకి తుమ్మలకి ఉన్నటువంటి కళ అని చెప్పాలి. వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద సాగర్ ఎడమ కాలువపై లిఫ్ట్ పంపు ఏర్పాటు చేశారు. 9 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ద్వారా మంచుకొండ డెలివరీ సిస్టమ్ కూడా కృష్ణా జలాలకైతే అందనున్నాయి. అక్కడ నుండి గ్రావిటీ ద్వారా 36 చెరువులకు పైప్ లైన్ ద్వారా కృష్ణా జలాలు అయితే పంపిణీ కానుంది. మొదటి విడతలో 3000 ఎకరాలకైతే కృష్ణా జలాలు అందనున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి వేలాదిగా రైతులైతే తరలించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు ఆయన రైతులకైతే ఇది ఎత్తిపోతల పథకం అయితే వాళ్ళకి గిఫ్ట్గా అందజేశారని చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల సాగునీటి కళ సాకారం చేస్తూ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి తుమ్మలపై హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మంచి పనులు అయితే ఈ రోజు ప్రారంభ సభకైతే తుమ్మలతో పాటు ఇటు పార్టీ కార్యకర్తల నాయకులు రైతులు పెద్ద ఎత్తులు అయితే పాల్గొన్నారు. ఆ రఘునాథపాలెం మండలం వెంకటాపాలెం వద్ద లిఫ్ట్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈ రోజు మంత్రి తుమ్మల ఎప్పుడు రైతుల కోసం రైతుల సహకారం కోసం అయితే శ్రమించినటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథపాలెం మండలం సాగునీటి కష్టాలు అయితే దూరం చేస్తారని ఆ రోజు వాగ్దానం చేసిన నేపథ్యంలో ఈ రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారని చెప్పాలి. రఘునాథపాలెం మండలానికి వరప్రధానిగా మంచుకొండ ఎత్తిపోతల పథకం అయితే ఉండబోతుంది. ఎందుకంటే దశాబ్దాల సాగునీటి కళ సాకారం చేస్తూ ఈ రోజు కృష్ణమ్మ అయితే పరవలు తొక్కుతున్నాయి. మరోవైపు 9 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ద్వారా మంచుకొండ డెలివరీ సిస్టమ్ కృష్ణా జలాలు అయితే రానున్న పరిస్థితి అయితే ఉంది. ఆ గతంలో తుమ్మల నాగేశ్వరరావు ఎంతో శ్రమించి ఇటు గోదావరికి కూడా ఆయన ఎప్పుడు రైతుల గురించి ఆశించే వ్యక్తి అని చెప్పాలి. వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.